ఇలా అయిపోయాయి మొక్కలు. వీటిని చూస్తుంటే నాకు నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఇప్పుడు మా హస్బెండ్ అడుగుతారు, అందుకే కౌలుకి ఇమ్మన్నాను, వ్యవసాయం చేస్తా అని ఏంచావు అంటారు. చూడండి, ఇది మొక్కజొన్న అంటారా దీన్ని అసలు? ఇలా వచ్చాయి చూడండి. దీనికి మందులు వేయించాము, డిఏపీలని, కలుపు మందులని అన్నీ కొట్టించాము, కానీ రాలేదండి. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఎటు కాకుండా అయిపోయింది. అసలు కందుల్ని చూస్తుంటే కందులు 1.5 ఎకరం వేయించామండి. చూడండి, అసలు ఎక్కడన్నా కంది చెట్టు అన్నా కూడా కనిపించట్లేదు నాకైతే. అంతా వేస్ట్ అయిపోయిందండి అసలు. ఇదిగోండి, ఇదే కంది చేను. చూడండి, ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి ఈ చెట్లు. వీటికైతే కలుపు మందులు అన్నీ కొట్టించాం, కానీ వర్షాలండి ఒక్కసారి మేము వేసిన తర్వాత వర్షాలు రాలేదండి. అసలు మొలకెత్తడానికి చినుకన్నది పడలేదు. ఏంటంటే ఇక్కడ వర్షాధారిత ప్రాంతం కదండి పంట, అందుకని మేము గింజలు వేయడం లేట్ అయిపోయింది. మాకు తెలియదు, కొత్త వ్యవసాయం కదా, ఎప్పుడు వేయాలో తెలియక లాస్ట్లో వేసాం దున్నించి. అందువల్ల అనుకుంటా ఒక 10 డేస్ వరకు మేము విత్తనాలు వేసిన తర్వాత వర్షం అన్నది రాలేదండి. మొత్తం వచ్చిన మొలకలన్నీ మాడిపోయాయి. తర్వాత ఏమో ఒక మిగిలిన మొలకలు ఎక్కడైనా వచ్చాయి అనుకుంటే తర్వాత కంటిన్యూస్గా వర్షాలండి, వరదల్లాగా వచ్చాయి కదండి. అంటే ఇది డౌన్ ఉంటుందండి, కొంచెం వర్షం వరద తాకిడికి మొత్తం మిగిలిన మొక్కలన్నీ కుళ్ళిపోయినాయండి.